కాళేశ్వరం ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పునరుద్ధరణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది రేవంత్ సర్కార్. బిడ్డింగ్ ప్రక్రియ అంతా షీల్డ్ కవర్లో సీక్రెట్ గా నిర్వహిస్తారు. ఈ నెల 15వ తేదీన షీల్డ్ కవర్ ఓపెన్ చేసి వివరాలు వెల్లడిస్తారు అని సమాచారం. కాళేశ్వరం భారీ నీటి పారుదల ప్రాజెక్టుకు సంబంధించి కీలకమైన బ్యారేజీలు అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ బ్యారేజీలు. వీటి పునరుద్ధరణ చర్యలు చేపట్టడానికి వీలుగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అంటే ఎన్డీఎస్ఏ కమిటీ రిపోర్టు ఆధారంగా రిహాబిలిటేషన్ అండ్ రెస్టోరేషన్ డిజైన్లు రూపొందించబోతున్నారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ కోసం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఈఓఐని పిలవడానికి వీలుగా చర్యలు తీసుకోవాలి అని గత నెల 19న నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు ఇచ్చారు. అయితే కొన్ని టెక్నికల్ అంశాల వల్ల సెప్టెంబర్ 30వ తేదీన బిడ్డింగ్ నోటిఫికేషన్ ఇచ్చారు. 2 వారాల్లోగా డిజైన్ కన్సల్టెంట్ ను ఎంపిక చేయాలి అని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. డిజైన్లు సిద్ధం చేయాలంటే వర్షాకాలానికి ముందు తర్వాత సాంకేతిక పరీక్షలు మరిన్ని చేయాలి అని అధికారులు అంటున్నారు. వానాకాలానికి ముందు చేయవలసిన పరీక్షలు పూర్తి చేశారు అని, ఇక వరదల తర్వాత మిగతా పరీక్షలు చేస్తారు అని సమాచారం. అంటే అవి నవంబర్లో ఉండవచ్చు అని అధికారులు చెప్తున్నారు. బ్యారేజీల వద్ద వరద తగ్గే సమయానికి టెక్నికల్ బిడ్లు తెరిచి ప్రాథమిక అర్హత పొందిన సంస్థలను పరీక్షల ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలి అని ప్రభుత్వం యోచిస్తోంది. దాంతో టెక్నికల్ బిడ్, ఫైనాన్షియల్ బిడ్ ప్రక్రియలు పూర్తయ్యే లోపు 3 బ్యారేజీల్లో పరీక్షలు పూర్తవుతాయని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. డిజైన్ల కోసం ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 15 మధ్యాహ్నం 3 గంటలలోపు బిడ్డింగ్ సమర్పించాలి. అక్టోబర్ 15 సాయంత్రం 5 గంటలకు సీల్డ్ కవర్స్ ను ఓపెన్ చేస్తారు. ప్రాజెక్టు పనికి వస్తుందా లేదా అనే విమర్శలు నిన్నటి వరకు చేసిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంలోని 3 బ్యారేజీల పునరుద్ధరణపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాలను పాటిస్తూ ముందుకెళ్లాలి అని నిర్ణయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అనేక చర్చల అనంతరం ఈఓఐ విధానంలోని పునరుద్ధరణ డిజైన్లను ఖరారు చేయడానికి రేవంత్ సర్కార్ డిసైడ్ అయింది. మొత్తానికి భారీ ప్రాజెక్టు పునరుద్ధరణపై చర్చ ఒక కొలిక్కి వచ్చేలా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.